సీఎం ఢిల్లీ టూర్లో సొంత ఎజెండా ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఏం చర్చించారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కమిషన్ల కోసమే ప్రభుత్వం ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తోందని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి జిల్లాల మధ్య అసమానతలు పెరిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంటే తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఇన్ని అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేనటువంటి దరిద్రపు కొట్టు ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఎందుకు వట్టి చేతులతో వస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత స్పష్టంగా కనబడుతుంది ఒకటే, అరుణ్ జైట్లీ గారిని కలిసి తెలంగాణ ప్రదేశ్ను ఇంకా అప్పుల రాష్ట్రంగా మాకు బ్రిక్స్ బ్యాంక్ ఇస్తా ఉంటా ఉన్నది, ఇంకో బ్యాంక్ ఇస్తా ఉంటుంది. ధనిక రాష్ట్రంలో అరుణ్ జైట్లీ గారు చెంపదెబ్బ కొట్టినంత బరాబరైంది ముఖ్యమంత్రి గారిని. ధనిక రాష్ట్రం అంటూ నీకెందుకే అప్పులు అనేటువంటి పరిస్థితుల్లో జవాబు చెప్తే కూడా 15 నిమిషాలు రహస్యంగా మాట్లాడినారు. దాన్ని బయట పెట్టమని అడుగుతున్నాం. వ్యవసాయానికి సంబంధం ఉన్న రెండో విషయం ఇరిగేషన్లో కూడా గత 6 మాసాల నుంచి ఈ చేవేల ప్రణహిత ప్రాజెక్టుపై అనేకమైన అభిప్రాయాలు, అనేకమైన సూచనలు రావటం జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రధానమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మరి నిన్న పత్రికల్లో మేము చదివి విన్న వార్తలు చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కొన్ని ప్యాకేజెస్కే ప్రాధాన్యత ఇస్తుంది అనే విధంగా ఈరోజు ప్రకటనలు చూడటం జరిగాయి. తెలంగాణ సాధించుకున్నాము సమగ్ర అభివృద్ధి కొరకు. మీరు ఇటువంటి జియోలు విడుదల చేయటం వలన ఒక జిల్లా ఇంకో జిల్లా మధ్యన వ్యత్యాసాలు పెంచే విధంగా అభివృద్ధిలో ఒక జిల్లాకు ప్రాధాన్యత ఇస్తూ మరో జిల్లాలో ఉన్న అవకాశాలని తొలగించి మరి ప్రోత్సహించే ప్రయత్నం చేయలేని పరిస్థితుల్లో ఉంటే మరి ఆశించిన తెలంగాణకు భిన్నంగా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించాలి.